హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ మిషికా. థంబ్నెయిల్ చూడగానే ఈ రోజు వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా, చిక్కుడుకాయ ఫ్రై. ఈ చిక్కుడుకాయ ఫ్రై అయితే మేము చిక్కుడుకాయ తాలింపు అంటాము, ఇంకొంతమంది అయితే చిక్కుడుకాయ వేపుడు అని కూడా అంటూ ఉంటారు కదా. ఏ పేరైతే ఏం లేండి, మొత్తానికి మీనింగ్ ఒకటే కదా. ఇంతకీ చిక్కుడుకాయతో చేసే రెసిపీస్ లో మీకేం ఇష్టమో, అలానే ఇంకా ఈ చిక్కుడుకాయలతో డిఫరెంట్ గా ఏమైనా రెసిపీస్ చేస్తారో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఎప్పుడైనా చిక్కుడుకాయలు ఇలాంటివి ఉంటే ముందుగానే ఒలిచి పెట్టుకునేదాన్ని, ఈసారి మాత్రం అప్పటికప్పుడే ఫ్రై చేద్దాంలే అనుకున్నా కాబట్టి ఒలుస్తున్నా. మా ఇంట్లో ఈ చిక్కుడుకాయల్లో ఎక్కువగా గింజలు ఉంటే ఫ్రై బాగా ఇష్టంగా తింటాము, అందుకని చెప్పేసి ఫ్రై చేస్తున్నా. మార్కెట్ నుంచి కూరగాయలు కొన్ని తీసుకురావడం ఏమో గానీ, అవి తెచ్చినప్పటి నుంచి ఫ్రిడ్జ్ లో పెడితే అవి వాడిపోతాయి అని ఏది చేయాలో అర్థం కాదు. ఇంతకీ రెసిపీ ఏంటో చూపించకుండా చిక్కుడుకాయలు ఒలుస్తూనే ఉన్నావు కదమ్మా అనుకుంటారేమో. ఆగండి, ఒలవడం కూడా అయిపోయింది, ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నేను చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయలన్నీ ఒలిచి పెట్టుకోవాలి. ఫ్రై కదా కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. ఇంకా మనం ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ ఇలాంటి ఒక బౌల్లోకి తీసుకొని 1-2 సార్లు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కొంతమంది ఇలా చిక్కుడుకాయలు కానీ లేదంటే ఏమైనా కానీ ఒలవక ముందే నీటితో కడగాలి అంటారు కదా. పర్టికులర్ గా దాని గురించి అయితే నాకు పెద్దగా ఐడియా లేదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఇంకా మనం ఒలిచి పెట్టుకుని నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలన్నీ ఇంకో గిన్నెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఆ గిన్నెలోకి కాయలు మునిగేలా వాటర్ అలానే ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ నేను చిక్కుడుకాయలు కొద్దిసేపు అలా ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టడం అంటే మరి ఎక్కువగా కాదు, కొద్దిసేపు అంతే. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే కాయలన్నీ మెత్తగా అయిపోతాయి, అలానే గింజలు కూడా బాగా ఉడుకుతాయి. ఇలా చేయడం వల్ల కాయలన్నీ పచ్చివాసన లేకుండా బాగుంటాయి అని చెప్పేసి ఉడకబెడతాను. ఆ ఒక 5 నిమిషాల వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె పైన ప్లేట్ పెట్టుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ప్లేట్ తీసేసి కొద్దిసేపు ఆ కాయలన్నీ చల్లారనివ్వాలి. ఆ కాయలన్నీ చల్లారే లోపు మనం పోపుకు సిద్ధం చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక పోపు వేసుకొని పోపు బాగా చిటపట్లాడుతూ ఉన్నప్పుడు 2 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, అలానే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పోపులో ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పోపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకొని నీళ్ళన్నీ వంపేసుకున్న చిక్కుడుకాయలు కూడా అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చిక్కుడుకాయల్లో ఫైబర్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ కి, డైజెషన్, వెయిట్ మేనేజ్మెంట్, అలానే ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనం వేసుకున్న చిక్కుడుకాయలన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పల్లీల పొడి వేస్తున్నాను. ఈ పల్లీల పొడి నేను రెగ్యులర్ గా అన్ని రెసిపీస్ లో వేస్తూ ఉంటాను. ఒకవేళ ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి, పెడతాను. మనం వేసుకున్న పల్లీల పొడి చిక్కుడుకాయలతో బాగా మిక్స్ అయిపోయి ఉప్పు, కారం అనేది చిక్కుడుకాయలకు బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్ గా పల్లీల పొడితో ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మామూలుగా మనం వేపుళ్ళు అంటే ఎప్పుడు సైడ్ డిష్ గా సర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా చేస్తే మెయిన్ డిష్ గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, నా స్టైల్లో చిక్కుడుకాయ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ రెసిపీ ఎలా ఉందంటారు? మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.